మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే అసలు వాళ్ళలో ఆ సమస్య ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అయితే చాలా మంది ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వల్ల కావచ్చు, వాళ్ళలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి నిద్ర పట్టడం లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. సో అసలు అయితే వాళ్ళలో ఎందుకు అలాగా నిద్రలేమి సమస్య ఎక్కువ అయిపోతుంది అంటారు? ఎప్పుడైనా సరే ఒకరికి స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఎప్పుడైనా వచ్చిందంటే దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తాయంటే ఆటోమేటికలీ ఇట్ విల్ డొమినేట్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో హ్యాపీనెస్ ఎప్పుడైనా తగ్గిపోయిందంటే, లేకపోతే మనిషికు నార్మల్గా హ్యాపీ హార్మోన్స్ అన్ని తగ్గిపోయిందంటే ఆటోమేటికలీ వాళ్ళకు ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు న్యూరో ట్రాన్స్మిటర్ అన్ని ఎలా పని చేయాల్సింది ఆ టైప్ పని చేయరు. న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ బాగా పనిచేయాలంటే ఆల్ ద హార్మోన్ లెవెల్స్ మన బాడీలో సరిగా ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం దే కుడ్ బి హ్యాపీ. ఓకేనా, ఏది ఎలా ఉండాల్సిందే ఆ టైప్ ఉండాలి. సో మనకు ఆల్ ద హార్మోన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో దానిలో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒకరికి స్ట్రెస్ బాగా పెరిగిపోయిందంటే వాళ్ళకు ఆటోమేటికలీ హార్మోన్స్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి బాడీలో. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకరికి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇన్కేస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో వాళ్ళకు లేదంటే దానివల్ల కూడా వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు ఇన్సోమ్నియా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, లెట్ us say ఒకరు ఆల్వేస్ దే ఆర్ గోయింగ్ ఫర్ నైట్ షిఫ్ట్, దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్. సో రాను రాను వాళ్ళకు అది అలవాటు అయిపోతాయి, దానివల్ల కూడా వాళ్ళకు రాత్రి నిద్ర రాదు. ఓకే, అండ్ ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే ఒకరికి ఇన్కేస్ బీపీ బాగా పెరిగిపోయి ఉంటే వాళ్ళకు కూడా నిద్ర రాదు. ఓకే ఓకే, అండ్ అనదర్ థింగ్, సపోజ్ దేర్ ఫుడ్ హ్యాబిట్ సరిగా లేదు, ఏ టైంలో తినాల్సింది వాళ్ళ ఆ టైంలో తినడం లేదు, ఏ టైంలో పడుకోవాల్సిన ఆ టైం పడుకోవట్లేదు, ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఇన్సోమ్నియా రావడం అవకాశం ఉంది. ఓకే, అదర్వైజ్ దే కీప్ ఆన్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్ అని యూజ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల కూడా వాళ్ళకు ఇన్సోమ్నియా వస్తుంది. అండ్ వెరీ కామన్ రీజన్ అక్కడ ఏంటంటే జనరలీ లేడీస్కు సపోజ్ ఎక్సెసివ్ బ్లడ్ ఫ్లో ఎప్పుడైనా స్టార్ట్ అయిందంటే, లైక్ సపోజ్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ లెట్ us say 3 to 5 days, బట్ యు ఆర్ గెటింగ్ బ్లీడింగ్ ఫర్ 7 days ఆర్ 8 days. ఓకే, దానివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ జరగడం వల్ల మనకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది. అండ్ తగ్గిపోతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఇన్సోమ్నియా స్టార్ట్ అయిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్ మనకు జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా సరే ఏ విధంగా తగ్గినా సరే వాళ్ళకు కూడా ఆటోమేటికలీ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సార్, అయితే మనకి చిన్న పిల్లల్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం, మన వాళ్ళు కూడా నిద్ర పట్టట్లేదు, పడుకోరు చాలా మంది. సో మరి వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటారు ఈ సమస్య? వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, చిన్న పిల్లలు అయితే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, లైక్ లెట్ us say వాళ్ళ డే మొత్తం పడుకుంటున్నారు, ఇంకా రాత్రి కూడా వాళ్ళకి నిద్ర ఎట్లయితే పట్టదు. సో డేలు పడుకోకుండా మనం చూసుకోవాలి. ఓకే, డే టైంలో 3 to 4 hours పడుకుంటే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, లేకపోతే అస్సలు రాత్రి పూట పడుకోవట్లేదు అంటే, డే టైంలో పడుకుంటున్నారు అంటే లైక్ మేబీ సమ్ అదర్ రీజన్, సమ్ అదర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. అది అన్నీ వాళ్ళకు తీసుకొస్తే మాకు తెలుస్తాయి, కొన్ని విషయం అడిగితే అట్లా ఉంటుంది. ఓకే, సో అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లైక్ దే ఆర్ సిట్టింగ్ విత్ ద మొబైల్ ఫోన్స్ విత్ టెలివిజన్. ఓకే, దే ఆర్ వాచింగ్ టెలివిజన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, అండ్ దే ఆర్ స్లీపింగ్ అరౌండ్ 2 o'clock 3 o'clock ఇన్ ద నైట్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఓవర్ ఫుడ్ అయితే దానివల్ల కూడా మనకు నిద్ర పడదు. అంటే మనం పడుకునే ముందు ఎక్కువ ఆహారం తీసుకుంటే కూడా మనకు అది నిద్రలేని సమస్య వచ్చేస్తాయి. అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే
అవర్ గట్ సిస్టమ్. సపోజ్ మన గట్ సిస్టమ్ సరిగా స్టిమ్యులేట్ అవ్వట్లేదు, గట్ సిస్టమ్ మనకు ఎలా పనిచేయాల్సింది ఆ టైప్ పనిచేయరు, ఎట్లా ఉన్నప్పుడు కూడా ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఈవెన్ వాళ్ళకు స్కిన్లో కూడా మార్పు వచ్చేస్తాయి, వాళ్ళకు మైండ్ సరిగా ఉండొద్దు, అండ్ ఏదో ఒక విధానంగా వాళ్ళకు మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది. వాళ్ళ ఈవెన్ పేరెంట్స్ చెప్పిన మాట వాళ్ళు వినరు, ఓకే, ఎంట్లు వాళ్ళు చెప్పిన మాట కూడా వినరు. సో ఈ టైప్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఆ గట్ సిస్టమ్కు స్టిమ్యులేట్ చేయాలంటే దెర్ ఆర్ సడన్ మెడికేషన్ ఇన్ మై క్లినిక్. సో ఈవెన్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ కలెక్ట్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సపోజ్ ఒకరికి ఇది అన్నీ వాళ్ళకి చేసేసారు, వాళ్ళకు అయినా సరే కూడా నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో దే కెన్ కమ్ టు మై క్లినిక్, దే కెన్ కలెక్ట్ ద మెడిసిన్. బట్ హియర్ ఏంటంటే కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ చిట్కా వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు నిద్ర పడుతుంది. అదేంటి సార్? రాత్రిపూట వాళ్ళు ఏం చేయాలంటే డైలీ బేసిస్లో కావు మిల్క్ వాళ్ళకు ఇన్కేస్ దొరికిందంటే, ఆవు పాలు వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ఇట్ అరౌండ్ హాఫ్ గ్లాస్ కావు మిల్క్ తీసుకోవాలి. 1 teaspoon ఆఫ్ బెల్లం, ఈ బెల్లం ముక్క, ఓకేనా, ఇది 1 teaspoon యాడ్ చేయాలి. యాడ్ చేసేసి బాగా కంప్లీట్గా కలిపేయాలి. దానిలో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత బాగా తాగొచ్చు బెడ్ టైం. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే మనకు కొన్ని హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతుంది, ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ బాగా పనిచేస్తాయి, అప్పుడు వాళ్ళకు నిద్ర పడతాయి. దట్ ఈజ్ నంబర్ 1 రెమెడీ. అంటే ఇప్పుడు ఈ రెమెడీలో మనము ఇది ఫుడ్ తినేసాక తీసుకోవాలా సార్, లేదా ముందు తీసుకోవాలంటారా? ఫుడ్ తినిన తర్వాత. సో అయితే మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు అనుకో సార్, మరి వారి మనం బెల్లం అనేది యూజ్ చేస్తున్నాం కదా, మరి వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? 1 teaspoon ఇఫ్ యు ఆర్ మిక్సింగ్ విత్ ద మిల్క్, దానిలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఎ రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ కాదు కదా. సో మనం ఇది బెల్లం అన్నది ఇట్స్ ఎ న్యాచురల్ ఐటమ్, ఓకే. సో మోస్ట్ ఫర్ ది న్యాచురల్ ఆర్గానిక్ వన్ మనం తీసుకోవాలి, తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. అండ్ 1 teaspoon మాత్రమే తీసుకుంటే ఏం కాదు. వన్స్ యు ఆర్ మిక్సింగ్ విత్ ద మిల్క్, సో దట్ ఈస్ ఈవెన్ ఇట్ గివ్స్ ద గుడ్ రిజల్ట్, ఓకే. బట్ ఎక్కువగా తీసుకుంటే అక్కడ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది, షుగర్ లెవెల్ ఫ్లక్చుయేషన్ రావడం అవకాశం ఉంది, ఓకే. సో అలా తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ us సే లైక్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా ఈ బెల్లం ద్వారా మనకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ బెల్లంలో మనకు నంబర్ 1 ఐరన్ మనకు ఎక్కువ ఉంది, అవును, దట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్. సో ఒకరికి ఇన్ కేస్ బ్లడ్ లెవెల్ తగ్గింది అంటే కూడా వాళ్ళకు కూడా బ్లడ్ లెవెల్ పెరగడం అక్కడ అవకాశం ఉంది, బ్లడ్ పెరుగుతాయి, వాళ్ళకి రక్తం పెరుగుతాయి, ఓకే. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 కాల్షియం కూడా మనకు వస్తుంది దాని నుంచి, ఫాస్ఫరస్ కూడా వస్తుంది, ఓకే. సో దీస్ ఆర్ ద ఐటమ్స్, దీస్ విల్ స్టిమ్యులేట్ అవర్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ ద బ్రెయిన్. సో దానివల్ల ఏమవుతుందో ఆటోమేటికలీ ఒకరికి మనకు మంచి స్లీప్ రావడం అవకాశం ఉంది. అండ్ ఒకరికి ఇన్ కేస్ కంప్లీట్గా వాళ్ళకు లెట్ us సే డ్యూ టు ద ఓవర్ బ్లీడింగ్, ఒకరికి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోయింది, దానివల్ల వాళ్ళకు నిద్ర పట్టట్లేదు అంటే ఈ కరియాపాక్, ఓకేనా. ఈ కరియాపాకు మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని 1 గంట మనము మెడ పైన మనకు పేస్ట్ డ్రై చేయాలి. మెడ పైన మనం 1 గంట సన్లైట్లో పెట్టేయాలి. సన్లైట్లో ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి, ఓకే. డ్రై అయింది తర్వాత అప్పుడు ఏమవుతుందని మనం తీసుకొచ్చి మనము మిక్సీలో వేసేసి పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేయాలి, ఓకే. అంటే ఇవి ఎండబెట్టుకున్న పౌడర్ యూజ్ చేయాలి. ఎస్, ఓకే. సో యూజ్ చేసేసిన ఆ పౌడర్ చేసి మనం పెట్టేసిన తర్వాత డైలీ వీ హ్యావ్ టు టేక్ 1 spoon ఆఫ్ దట్ పౌడర్ అండ్ వీ హ్యావ్ టు మిక్స్ విత్ ద బటర్ మిల్క్. బటర్ మిల్క్లో మనం 1 spoon ఈ కరియాపాకు పొడి మనం కలిపేసి డైలీ వేసేసి మనం తాగాలి. తాగితే వాళ్ళకు ఇన్ కేస్ బ్లడ్ డెఫిషియన్సీ అనీమియా అయితే వాళ్ళకు 100 to 100% దీనివల్ల రికవర్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ లెట్ us సే ఇది అన్నీ మీరు యూజ్ చేసేసారు, అయినా సరే మీకు నిద్ర పట్టట్లేదు, ఓకే, లేకపోతే మీరు యూ హ్యావ్ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్, అయినా సరే నిద్ర పట్టట్లేదు, దెన్ యూ కెన్ డూ వన్ మోర్ థింగ్, యూ కెన్ డూ ఫాస్టింగ్ అట్లీస్ట్ 1 day in a week.
ఒక రోజు మీరు ఫాస్టింగ్ చేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఏం తినకుండా రాత్రిపూట డైరెక్ట్లీ మీరు తినొచ్చు. ఓకే ఓకే ఓకే, జస్ట్ కీప్ ఫాస్ట్. ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏం తీసుకోకూడదు. వారానికి ఒక్కసారి మీరు చేశారంటే 100 to 100% మీకు విదిన్ 2 or 3 ఫాస్టింగ్ మీకు కంప్లీట్గా మంచి నిద్ర పడతాయి అన్నమాట. సో ఇవన్నీ పాటించి రిజల్ట్ లేని వాళ్ళు ఇలా ఒక 1 వీక్ లో ఒకసారి ఫాస్టింగ్ చేస్తే గుడ్ రిజల్ట్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ దర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ ఒకరికి మేబీ సమ్ సార్ట్ ఆఫ్ క్రానిక్ డిజీజ్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్స్ అండ్ ఆల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఒకరికి ఆర్థరైటిస్ ఉంది దానివల్ల వాళ్ళకు నిద్ర పట్టట్లేదు, లేకపోతే ఒకరికి కిలా నొప్పులు ఉన్నాయి దానివల్ల వాళ్ళకు నిద్ర పట్టట్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు నిద్ర పడితే వాళ్ళకు నొప్పులు కూడా తగ్గిపోతాయి, అన్ని విధాలుగా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి మంచి యూస్ఫుల్ చిట్కాలు అనేది ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.